సొంత నిధులతో ఆసుపత్రికి 108 వాహనాలు. కేశంపేట మండల కేంద్రంలో జర్నలిస్టుల సంఘం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ మాట్లాడారు. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియాను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే ఎటువంటి జాప్యం లేకుండా రైతులకు పంపిణీ చేస్తుంది అన్నారు. బీజేపీ నాయకులు మతి లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. మండలంలోని అల్వాల్, కాకునూరు, బోధనపల్లి గ్రామాలలో అంగన్వాడీ భవనాలు నిర్మాణానికి ఒక్కో భవనానికి 12 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. గత పాలనలో కేశంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు. మన ప్రజాపాలన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని 22,80,000 నిధులతో త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జీర్ణించుకోలేక కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కేశంపేట మండల జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల అధ్యక్షులుగూడ వీరేష్, కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోడూరు రాములు, గ్యారీ, భాస్కర్ గౌడ్, పర్వతాలు, భీమయ్య, జంగయ్య, శివ, మైపాల్రెడ్డి, రాఘవేందర్, బాలాజీ, సునీల్ పాల్గొన్నారు. ప్రతి విలేకరులు కూడా నాకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా సంక్షేమంలోనైతేనేమి అభివృద్ధిలోనైతేనేమి మండల సమస్యలు నా దృష్టికి తేవడం వాళ్ళు రాతపూర్వకంగా తీసుకొస్తా ఉన్నారు. నాకు పరిష్కారం చేయడానికి చాలా చులువుగా ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ మండల హెడ్క్వార్టర్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు మా వంతు కృషిగా వృత్తభక్తిగా కొద్దిగా ఈ యొక్క కార్యాలయం మెయింటెనెన్స్ చేసడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలంతా అండగా ఉంటారని చెప్పి మనవి చేస్తూ, ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతం మండలం కాబట్టి వైద్యము బడుగు బలైన వర్గాలకు పేదలకు ఒక సరి అయిన వసతులు లేక ఈ అంబులెన్స్లు కేవలం ఒకటే ఉంది కాబట్టి 108 ఒకటే ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఒక మంచి చక్కటి సౌకర్యం అంటే అత్యవసరంగా వాళ్ళకు సేవలు అందించడానికి ఒక 4 మండలాలలో ఉమ్మడి మండలాలలో అంబులెన్స్ ఒక్కొక్క మండలానికి ఒక అంబులెన్స్ నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందుబాటులో ఉండే హాస్పిటల్కు త్వరగత అత్యవసరం పడితే త్వరితగతిన అక్కడికి హాస్పిటల్కి తీసుకుపోవడానికి 4 మండలాలు కొందూరు చౌదరి ఉమ్మడి మండలానికి ఒకటి, కేశంపేట మండలానికి ఒకటి, ఫరక్నగర్ మండలానికి ఒకటి, నందిగామ కొత్తూరు మండలానికి ఒక అంబులెన్స్. అంటే ఇది పేద ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈ యొక్క ఏర్పాటు త్వరలో చేయబోతున్నామని చెప్పి పత్రికా సోదరుల దృష్టికి తేవడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో ఒక మంచి హాస్పిటల్ అసంపూర్తిగా ఉంటే గత ప్రభుత్వం చాలా నిధులు ఏర్పాటు చేస్తే అది అందుబాటులోకి రాలేదు కాబట్టి పేద ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే దానికి దాదాపు 29 లక్షల రూపాయలు మంజూరు చేయించి అది పూర్తి చేసి పేద వైద్యులకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి 30 పడకల హాస్పిటల్ అందుబాటులోకి తేపోతా ఉన్నాం కాబట్టి, అదేవిధంగా ఈ మండలంలో ఈ యొక్క అంగన్వాడీ స్కూల్ లేక అస్తవ్యస్తంగా చిన్నపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అల్వాల్ ఒకటి, బొదనంపల్లి ఒకటి, కాకునూరు ఒకటి కూడా ఈ అంగన్వాడీ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్దవేలి, లేమావిడి కరెంటు విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే దానికి ప్రత్యేకంగా నిధులు ఆ గ్రామానికి ఈ గ్రామానికి 10 లక్షల నిధులు మంజూరు చేయించి యొక్క విద్యుత్ సమస్య కూడా తీర్చడం జరిగింది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నదే పేదలకు అండగా, రైతులకు అండగా, విద్యార్థులకు అండగా, సబండ వర్గాలకు అండగా పనిచేసే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక పుష్కలమైన వర్షాలు కురవడం వల్ల పంటల యొక్క విస్తీర్ణత కూడా పెరిగింది. ఇలా దాదాపు మన దగ్గరనే ఒక 10,000 ఎకరాల విస్తీర్ణత పెరిగింది కాబట్టి ఒక యూరియా దాని తగ్గట్టు అవసరం ఉన్నది కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం
ఎన్నో పరిపరి విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియాకు మేమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రులు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు తెలుసు గత 3 నెలల కిందట మన మధ్యలో విదేశాల మధ్యలో జరిగిన అలజడులకు ఈ యూరియా షార్టేజ్ అవుతా ఉంది కాబట్టి కొందరు బీజేపీ నాయకులు గొప్ప గొప్ప మాటలు మాట్లాడేది ఇదే మండలంలో వచ్చి ఇన్ని టన్నులు తెప్పిస్తున్నాం అన్ని టన్నులు తెప్పిస్తామని గొప్పలు చెప్పిన నాయకులు ముఖం చాటేసిరు. అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత యూరియా సప్లై చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వచ్చిన యూరియాను ప్రజలకు పంపిణీ చేసి నిజాలు రైతులు కూడా గ్రహించాలి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. కాబట్టి ఎక్కడ షార్టేజ్ లేదు, వచ్చినంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది వస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చౌకాబార్ మాటలు కొందరు మానుకోవాలి, వాస్తవాలు గ్రహించాలి అందరూ కూడా. కాబట్టి నేను అన్ని పార్టీలకు అందరు నాయకులకు నేను చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే తప్పని చెప్పి, కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో నెట్టడం అది సరికాదు. కాబట్టి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి మనకు సరిపోయే యూరియా దిగుమతి కూడా చేసుకుంటా ఉన్నాం. త్వరలో ఈ సమస్య తీరబోతుంది.